సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం లోపల నిన్న చిక్కల రామారావు గారు నా పేరు తీసుకొని హైకోర్టులో పూర్తి విలీనానికి బ్యాంకర్స్ మస్ కేసు వేయడం జరిగింది అన్నారు. దాని లోపల ఏమాత్రం నిజం లేదు. మేము కేవలం శ్రీరంగారావు గారు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగానే మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. శ్రీరంగారావు గారు ఇలా అవకతవకలు జరిగినాయి, దీన్ని ఎన్పిటిసిలో విలీనం చేయాలని రిపోర్ట్ ఇచ్చిండు. నిన్న అన్న దాంట్లో కూడా కృష్ణ కమిషన్ గురించి ప్రస్తావించింది, కానీ ఈ శ్రీరంగారావు కమిషన్ గురించి ప్రస్తావించలే. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే శ్రీరంగారావు గారిని కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన ఆధారంగానే మేము చెప్పడం జరిగింది. మరి దీంతో పాటుగా మేము ఈఆర్సీ మీటింగులలో కూడా అయ్యా మేము కోర్టుకు వద్దాం, ఈ చాలా అవకతవకలు జరుగుతున్నాయని అప్పుడు ఏమాత్రం స్పందించకుండా కేవలం వీళ్ళు నేను తప్పు చేయలేదన్నారు. అంటే తప్పు చేయలేదంటే ఈ మీరు 4.81 కరెంటు తీసుకొచ్చి చేయడం 12 రూపాయలు మాకు ఇవ్వడం జరుగుతుంది వినియోగదారులకు రకరకాల కేటగిరీలు. అదే నేరుగా మేము ఎంపీటీసీలోకి వెళ్ళి మేమే తీసుకొని వాడుకుంటే బాగుంటుంది కదా, మీరు మధ్యలో ఎందుకు అనేది మేము ఒక్కడు క్వశ్చన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకటి శ్రీరంగారావు గారు అన్ని ఎత్తి చూపిండే తప్పులలో ఆడిట్ రిపోర్ట్ చక్కగా లేదు. మళ్ళీ దీని లోపల ఉద్యోగ నియామకాలు అన్ని వివరాలు ఇచ్చుడు. దీంతోపాటు శ్రీరంగారావు ఇచ్చిన రిపోర్టును మీ యొక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడే శ్రీరంగారావు ఇచ్చారు కాబట్టి దానిని మీరు పక్కకు పెట్టి కేవలం శ్రీనివాస రిపోర్ట్ వాద్యంలో ప్రైవేటుకు పూర్తి అంటే రాష్ట్రంలో దేశంలో కానీ ఇప్పుడు మీరు సహకార విద్యుత్ సరఫరా సంఘాన్ని నడిపిస్తారు. అయితే ఎన్పిటిసిలలో ఉంటాయి, అయితే ఏదైనా సెస్లో ఉంటాయి, కానీ ఇంకా ప్రైవేట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ప్రైవేట్ అంటే అంబానీ వస్తాడా, రిలయన్స్ వస్తుందా, ఎవరు వచ్చి తీసుకుంటారు? ఇంకా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఉన్నారు? ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు అనేది లేరు. ఇక్కడ తప్పుగా ప్రచారంగా చేసేందుకు, మా మీద బురజాదల్లెత్తేందుకు, ప్రజలలో తప్పుడు సంకేతం ఇచ్చేందుకు చేస్తున్న ఒక కుట్ర, ఒక కుయంత్రంగా భావించవచ్చు. మీరు నేరుగా మా యోచన దానికి జవాబు చెప్పకుండా నా పేరు తీసుకొని అనడం అనేది సమంజసం కాదు. మరియు నువ్వు ఈ యొక్క చిక్కల రామారావు గారు ఇలా కారుకు తన అన్న కొడుకుని పెట్టుకున్నాడు, ఇలా నెలకు 60,000 రూపాయలు డీజిల్ ఖర్చు తీసుకుంటున్నాడు, సిట్టింగ్ ఫీజు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇంకా అనేకమైన చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక ఏంటంటే మళ్ళీ రామరెడ్డికి లెజన్ ఆఫీసర్గా నెలకు 60,000 రూపాయలు తీసుకుంటుండు. అది కూడా ప్రభుత్వంగా చెల్లనేరదని చెప్పి మొన్నటువంటి ఎండి గారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ 60,000 డీజిల్కి మళ్ళీ 1,00,000 రూపాయల జీతానికి మరియు దీనికి 1,00,000 రూపాయల జీతానికితో పాటుగా మళ్ళీ రామరెడ్డికి నెలకు 60,000 రూపాయల జీతం తీయడం అనేది మేము ఎలాంటి అనుమతులు లేవని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన లెటర్ చూపిస్తున్నాను. ఇవన్నీ రామరెడ్డికి 60,000 రూపాయలు జీతం, తోపాటికి 60,000 రూపాయల డీజిల్ ఖర్చు, ఎలాంటి అనుమతి లేదని చెప్పి మన పోయిన భిక్షపతి గారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా మీరు పక్కకు పెట్టి ఏదో బురద చల్లాలే కుట్రాలు అంటూ ఎవ్వరు కుతంత్రం చేయలే, కుట్రాలు చేయలేదు. అది మీరు అన్న దాంట్లో మీరు టెంప్ట్ అయ్యి మీరు ఆవేశానికి లోనై మీరు అంటురు. మళ్ళీ కోర్టుల కేసు నడవంగా మీరు కోర్టులో ప్రస్తావించంగా కోర్టుకు మీరు సమాధానం చెప్తే కోర్టు జడ్జిమెంట్ వస్తుంది. దాంట్లో ఉండగా కూడా కేవలం సినిమాసు ప్రైవేటీకరణకు రిటేషన్ అని అనడం అనేది ఇది కోర్టు పరిధిలో ఉన్న కేసును కూడా మీరు ఒక విధంగా ఇది అనడం సమంజసం కాదు అని చెప్పి మేము కోరుతున్నాము. మరి మేము సక్రమంగా ఇలా జరగనప్పుడు, అవకతవకలు జరిగినప్పుడు మరి మేము ఎన్నో విషయాలు ఈ మాసభ బుక్కులలో కూడా ఉన్నాయి. సీసీ కెమెరాలకు 10 లక్షల రూపాయలు తీసుకున్నావు, మన అనామత్ ఖాతాను వేరే పేర్చుగా మార్చి పెట్టడం జరిగింది. ఇందులోపల అనేకమైన ఇలా ఒక ప్రైవేట్ వ్యక్తి ఇస్తే ఆయన కూడా ఇలా జీతం ఇస్తా అని చెప్పి ఎజెండాలో పెట్టడం జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయి, చాలా కొత్త ఉన్నాయి. ఇప్పుడు స్టేషనరీ ఖర్చులు పెట్టుకుంటున్నాను. స్టేషనరీ ఏంటంటే అలా కంప్యూటర్లు వచ్చిన యుగం ఉన్నది, కంప్యూటర్లలో పెడుతున్నారు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండేమో స్టేషనరీ పెట్టుకుని 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాం. ఇది మళ్ళీ దీంతో పాటుగా పోస్టేజ్ ఖర్చు, హార్డ్వేర్ మరి దీని పేరు ఏంటంటే చాలా ఖర్చు కూడా 1,00,000 రూపాయల పైన తీసుకుంటున్నాం. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ నిరూపించేందుకు మేము ప్రభుత్వానికి నివేదిస్తే
ఇవన్నీ క్రోడీకరించి ఇవన్నీ విజిలెన్స్తో విచారణ జరిపించి ఇంకా పూర్తి బహిర్గతం చేయకముందే అన్ని ఆధారాలతోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించి దీన్ని ఎంపీటీసీలో విలీనం చేయడం జరిగింది. మీరు కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి అక్కడ మీ చిత్తశుద్ధిని మీ యొక్క చేసిన దానాన్ని అక్కడ నిరూపించుకుంటే బాగుంటుంది. కానీ ప్రభుత్వ పరంగా మీరు ఎవలాంటి కుట్రలు కుతంత్రాలు ఎవరు చేయలేదు. మీరు కోర్టులు తప్పుతో పట్టించే విధంగా మీరు ప్రకటనలు చేయవద్దు. మరియు కొంతమంది విలేకరుల పైన కూడా మీరు వార్తలు రాయడానికి కేసు వేసినారు. అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఆ పరునష్ట దావా కేసుతో పాటు ఆ పరునష్ట దావా కేసు విలేకరి మీద పనిచేస్తలేదని చెప్పి మళ్ళీ మీరు క్రిమినల్ కేసు బుక్ చేయించారు. అంటే మీరు ఇలా అందరినీ బెదిరించుకుంటూ మీకు అడ్డాచువారిని వారిని విలేకరులను కానీ అందరినీ బెదిరించడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇది ప్రజలందరూ గ్రహించాలి. కేవలం మీకు ఈడ కొన్ని జరిగిన అవకతవకలు 8-9 మంది కాదు, ఎంతోమంది ముందుకు రాలేదు. కొంతమంది వచ్చి ముందుకు వచ్చిన వారిని మీరు అవమానించే పక్షంగా కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసం కాదు. ప్రజాస్వామ్యంలో మీరు కూడా ఒకసారి చైర్మన్ లేనప్పుడు కూడా మీరు కూడా కొన్ని ప్రస్తావించిన విషయాలు ఉన్నాయి మీటింగ్లకు వచ్చి కూడా, అది మర్చినారు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఎలాంటి కోర్టులో కేసు ఉన్నందున మేము కూడా దీన్ని లిమిట్గా మాట్లాడే మా పేరు తీసుకుని కాబట్టి మేము వచ్చి ఈ ప్రకటన చేయవలసి వస్తుంది. కాబట్టి కోర్టే నిర్ణయిస్తుంది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దని. కాబట్టి మీరు వినియోగదారులు ఎంపీటీసీఎల్ చేస్తున్న ఈ వేగవంతమైన పనులను మళ్ళా ఏపీసీ మన ఎంపీటీసీఎల్ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటే కూడా మీరు 3 రోజులు వచ్చి ఉంటుంటారు. వాళ్ళు 3 రోజులుగా 8 రోజులు ఉంటే మనకెందుకు బాధ? మన పనులు సక్రమంగా జరుగుతాయని చెప్పి చూడాలా తప్ప దానిని కూడా మీరు తప్పుపట్టడం అనేది, వరుణ్ రెడ్డి గారు వచ్చి పనితీరును మీరు తప్పుపట్టడం అనేది కూడా మేము దానిని ప్రజలు గ్రహించాలని చెప్పి వినియోగదారులు గ్రహించాలని చెప్పి కోరుతున్నాం.